హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కట్ చేయగానే ఏంటి నైటీ అవన్నీ చూస్తున్నారా? సో ఈరోజు మా అన్న పెళ్ళి ఉందండి. నేను ముందుగానే వెళ్ళాల్సింది. ఇంకా ఇంట్లో మా వారు కూడా లేరండి. ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా బెంగళూరు నుంచి వస్తే మార్నింగ్ వచ్చారనమాట. ఇంకా బయలుదేరి ఇంకా వెళ్ళాలి. సో చూశారు కదండి, ఇదే కొత్త డ్రెస్ పెళ్ళికి వేసుకోబోవాలనుకుంటున్నాను. జస్ట్ పెళ్ళి చూసుకొని వచ్చేస్తానండి. అంటే పిల్లలు ఉన్నారు కదా, అందుకని చెప్పేసి నేను త్వరగా రిటర్న్ అయిపోతాను. అక్కడైతే ఉండను, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి మా హస్బెండ్. ఈ డ్రెస్సు మా హస్బెండ్ వెళ్తే తనకి నచ్చిందంట, అందుకని తీసుకొచ్చారండి. సో కలర్ అయితే బాగుంది. ఈ విధంగా అయితే ఎప్పుడు తీసుకురాలేదు నాకు. సో సర్ప్రైజ్ అనమాట. సో ఇక్కడ అంతా గ్లాస్ మిర్రర్స్ వచ్చేసాయి, మిర్రర్ వర్క్. అలాగే ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చి, అంటే ఇది ఒక ఫంక్షన్ వేర్ క్లాసీగా ఉందన్నమాట డ్రెస్. సో నేను ట్రై చేశాను అనమాట. కొన్ని షార్ట్స్లో అట్లా అంటే టక్కన వచ్చేస్తుంది కదా, ఆ మాదిరిగా ట్రై చేశాను. సో రాలేదు. సరే ఇలా రాలేదని చెప్పేసి ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంకా బయటకు వచ్చి చూస్తే ఎంత చల్లగా ఉందంటే మా ఊరు. ఉదయాన్నే పిచ్చుకలు అవన్నీ కూడా భలే అరుస్తూ ఉంటాయండి. గడ్డి ఇవన్నీ బర్రెలు అవన్నీ చూస్తే భలే హ్యాపీగా ఉంటుంది అనమాట. చాలా చల్లగా ఉంటుంది. సో ఇంకా ఫ్రెష్ అయిపోదాం, గబగబా ఫ్రెష్ అయిపోయి ఇంకా గబగబా నేను వేరే అలాగే టైం అయిపోతూ ఉంది. పిల్లలు కొంచెం లేట్గా లేసారు. గబగబా వాళ్ళని రెడీ చేసి ఇంకా నేనైతే రెడీ అవ్వలేదు. కాళ్ళు రెడీ అవుదాంలే ఉండే సామాన్లన్నీ సర్దుకునేసాను. సో ఇంకా బయలుదేరేద్దాము అని చెప్పి స్టార్ట్ అయిపోయాయి అనమాట. అంటే ఇంక లేట్ అయ్యే కొద్దీ లేట్ అవుతుందండి. అందుకని చెప్పేసి కొంచెం త్వరగానే లేచాము. ఇంక పిల్లల్ని వాళ్ళు లేరు కదా ఎర్లీ మార్నింగ్. సో వాళ్ళని లేపి వాళ్ళు రెడీ చేసేటప్పటికి 7 అయిపోయింది అనమాట. సో ఇంకా గబగబ 7కే ఎండ ఎలా ఉందో చూడండి, దంచు కొట్టేస్తుంది. ఇంకా నేనేమో అలాగే ఫ్రెష్ అయిపోయే డ్రెస్ అలాగే వేసేసుకున్నాను. ఇంకా హెయిర్ స్టైల్ కూడా ఏం వేసుకోలేదన్నమాట. సో ఇది అమ్మాయి వాళ్ళ ఊరు మా ఊరే అనమాట. సో మార్లగుంట, నాకైతే తెలియదు, అప్పుడు తెలిసింది. సో ఇంక నేను కార్లో రెడీ అయిపోదామని చెప్పి ఇంకా ఫోన్ పెట్టుకునే ఆప్షన్ కూడా లేదండి. ఇంకా జడేసుకుందామని చెప్పి జడేసుకుందామని పెట్టాను. ఇంకా టపక్కన పడిపోయింది. సరే ఇది పాసిబుల్ అవ్వదులే అనుకొని ఇంకా తెచ్చుకున్న మేకప్ అవంతా పూసేసుకొని ఇంకా మాకు గూడూరు దగ్గరకు వచ్చేసాము. ఇంకా గూడూరు దగ్గరకు వెళ్తూ ఉంటే ఒకరు వచ్చి అది పనిగా ఆపి, సార్ మీ వెనకాల టైరు టుకుటుకు అని తిరుగుతూ ఉంది సార్ అని చెప్పి టెన్షన్ పెట్టేశాడనమాట. సో ఏం అర్థం కాలేదు. గూడూరులో దగ్గర వచ్చి గాలి పట్టిస్తే వాడు గాలి కొట్టేవాడు వేస్ట్ ఫెయిల్, సరిగానే కొట్టలేదు. ఇంకా సగం దూరంకి వచ్చేటప్పటికి అది తగ్గిపోయిందనమాట. ఏంట్రా తగ్గిపోయింది, ఏమన్నా పంచర్ అయిపోయిందా అని చూసి టెన్షన్ పడితే మనం మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి ఇంకా మనం ఏదో ఫాస్ట్గా బయలుదేరాం అనుకున్నాము. సో ఇవన్నీ ఆటంకాలన్నీ వచ్చి పైన పడిపోయాయి అనమాట. ఇంకా వేరే దగ్గర గుడి ఇక్కడే అనమాట. మా చిన్నోడిని కన్నాది నేను ఈ హాస్పిటల్. మా అబ్బాయికి చూపిస్తూ ఉన్న జోషి నేను ఇక్కడే కన్నాను అని చెప్పి. సో మా ఊరికి వచ్చేసి అప్పటికే అమ్మాయికి పెడుతూ ఉన్నారనమాట. సో మా అన్న యాక్చువల్గా క్రిస్టియన్, హిందూసే అనమాట. మా అన్న క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయిపోయాడు. మా అన్న ఒకటే. సో మా అన్న ఏమంటే నేను క్రిస్టియన్గా మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి డిసైడ్ అయ్యాడు అనమాట. సో నేను ఆ వీడియోస్ అన్నీ తీయలేకపోయాను. ఇంకా ఆ ఫంక్షన్లో వాళ్ళు బంధువులు అందరూ వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. చాలామంది అంటే నేను చిన్నప్పుడు లీవ్స్ ఇస్తే ఇక్కడే ఉండేదాన్ని అనమాట. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది. అక్కడ మా పెద్దమ్మ వాళ్ళకి బర్రెలు, ఆవులు, ఎద్దులు అన్నీ ఉండేవన్నమాట. సో వాటికి నీళ్లు పెడుతూ అట్లా చాలా బాగుండేది అనమాట. ఇప్పుడు అన్నీ అమ్మేశారండి వాళ్ళు కూడా. సో ఉండే కాడికి ఇంకా మా అమ్మ అదిగోండి, మా అమ్మ, మా అక్క, మా బావ వీళ్ళు ఇంక మేము ఎడు కూర్చొని కామ్గా చూస్తూ ఉన్నాము. ఇంకా అమ్మాయికి అంటారు కదా అవి ఏదో దీన్ని శారీ అలాగే వక్కలు అవన్నీ ఇచ్చేస్తూ ఉన్నారనమాట. సో ఇంకా మా ఊర్లో వీళ్ళందరూ ఇక్కడే, చిన్నప్పుడు నేను ఇవన్నీ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండేదాన్నండి. చాలా హ్యాపీగా ఉండింది. ఆఫ్టర్ చాలా డేస్ తర్వాత వీళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళు ఎంచక్క మాట్లాడుతూ ఉంటే ఇంత చిన్నగా ఉన్న అంత పెద్ద అయిపోయి అప్పుడే నీకు 2 పిల్లలు అని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఉండిందండి. వాళ్ళతో అందరితో మాట్లాడుతూ ఉంటే ఇంకా చాలామందితో, అంటే చిన్నప్పుడు నేను వీళ్ళతో అంతా తిరిగినాను కదా, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళంటూ సెటిల్ అయిపోయారు వాళ్ళ లైఫ్లో. ఇంకా చూస్తున్నారా, ఇక్కడ అంగన్వాడీ స్కూల్ అనమాట. సౌండ్ ఇది అంగన్వాడీ స్కూల్ అనమాట. ఈ స్కూల్ దగ్గర ఒక బోర్ ఉండేది. ఈ బోర్లో నీళ్ళు కొట్టుకొని పోయి తీసుకుపోయేదాన్ని అనమాట. ఈ అంగన్వాడీ స్కూల్లో అప్పుడు వడియాలు, పాలపిండి అవన్నీ ఇచ్చేవాళ్ళు అనమాట. అవన్నీ ఎంచక్క తినేవాళ్ళమి. సో చాలా వరకు మారిపోయిందండి అప్పటికి ఇప్పటికి. ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ అయిపోయింది కదా, చాలా వరకు మారిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు
అమ్మాయికి ఇవి వక్కలు అనమాట. వక్కలు ఒడిబాల సంఘం కాదు ఇది, వక్కలు ఏదో అంటారండి. ప్రధానం ఇచ్చారు ఇందాక. ప్రధానం ఇస్తే అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకొచ్చేసింది. ఇప్పుడు వక్కలు ఇస్తున్నారనమాట. వక్కలు ఇంక ఈ కెమెరామ్యాన్ వాళ్ళు వస్తాయి కదా, వాళ్ళ ఆల్మోస్ట్ వక్కలన్నీ ఎత్తేసుకుంది. ఇంకా 5 పిడికిళ్ళు ఇస్తారనమాట. 3 పిడికిలు 5 పిడికిలు వేరే వాళ్ళకి. ఆ కెమెరా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. చూడండి, కెమెరాలో కంటే మన వీడియోని చాలా బాగా క్లారిటీగా వస్తుంది. ఇంకా వాళ్ళు వచ్చి లైట్ వేశారు, సో అందుకని ఈ షేడ్లోకి వచ్చిందనమాట. సో పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి. భోజనాలు అయితే కూడా చాలా బాగా జరిగాయి. వెజిటేబుల్ పలావ్ అవన్నీ పెట్టారు. చాలా బాగా సింపుల్గా జరిపింది. ఇంకా ఆ రోజే మేము చూసుకొని ఆ రోజే వచ్చేసామండి. అంటే పిల్లలు ఉన్నారు కదా, మా అబ్బాయి ఒకటి చిన్నటోడు కదండి. వాళ్ళ అత్త వాడు ఆడుకోవడం దబిక్కని కింద పడిపోయి కంటి దగ్గర దెబ్బ తగిలింది. సో మనం అక్కడ ఇక్కడ ఉంటే మళ్ళీ అది ఏమైనా ఇన్ఫెక్షన్ అవుతుందేమో అని చెప్పేసి ఇంకా నేను ఇంటికి వచ్చేసానమాట. సో ఇంకా ఫోటో వాళ్ళు తెలిసిందే కదండి, స్టిల్లు అవి ఇవి చూపిస్తూ ఫోటోస్ ఎక్కువ కొంచెం మేమందరం మా అమ్మ ఇది మా పెద్దమ్మ అనమాట, చెల్లి. వీళ్ళందరూ మా ఊరి అమ్మాయి. అబ్బాయి వచ్చి చిన్నప్పుడు నేను మా అన్న మా అమ్మ తీసుకెళ్ళకి చేయాలి. సో అంత ఉండి వాళ్ళ ఏం చేశారంటే ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే చూస్తుండండి. బాయ్, టేక్ కేర్.